తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రీసెంట్ మూవీ RRR వరకు అపజయం ఎరుగక వరుస విజయాలతో దూసుకువెళ్తున్న దర్శకుడు రాజమౌళి. మానసిక వికాసం లేని చిన్నారి కథతో అంజలి, మృత్యువు కబలిస్తున్న ధైర్యం కోల్పోని ప్రేమికుని గాథగా గీతాంజలి, పెద్దలను దోచి పేదలకు పంచే లీడర్ కథగా నాయకుడు, ఉగ్రవాదుల్లో ప్రవర్తన తెచ్చిన యువతి కథగా రోజా, ఆధునిక దంపతుల మనోభావాల దర్పణంగా సఖి, ఇలా ఎన్నెన్నో అద్భుత చిత్రాలను అందించారు మణిరత్నం. తాజాగా పొన్నియిన్ సెల్వన్ అనే చారిత్రక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మణిరత్నం. రాజమౌళి తీసిన బాహుబలిని కాపీ కొట్టి పొన్నియిన్ సెల్వన్ని తీస్తున్నాడంటూ మణిరత్నంని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇది వాస్తవం కాదని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్. మణిరత్నం, శంకర్ లాంటి దిగ్గజ దర్శకుల స్ఫూర్తితోనే రాజమౌళి సినిమాలు తీస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ వాస్తవంగా జరిగిన చారిత్రక గాథ. కాపీ చేయటానికి ఇది కల్పిత కథ కాదు. వయస్సు, అనుభవం, ప్రతిభ ఈ 3 కీలక అంశాలు. వీటిలో రాజమౌళి కంటే మణిరత్నం సీనియర్ మోస్ట్. రాజమౌళి, మణిరత్నం ప్రతిభావంతులైన దర్శకులుగా ఇద్దరే. కానీ రాజమౌళితో పాటు నేటి తరంలోని దర్శకులందరికీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మణిరత్నం స్ఫూర్తిదాయకుడు, దార్శనికుడు, గురుతుల్యుడు.